మున్సిపల్ ఈరోజు 24వ వార్డు అభ్యర్థిగా మన కొట్టె స్వరూప గారిని అభ్యర్థిగా నియమించడం జరిగింది. అది విద్యార్థి ఆశీస్సులతో నా ఆశీస్సులతోటి ఆమెను నిర్ణయించడం జరిగింది. ఇందుకు 24వ వార్డు ప్రజలందరూ కూడా కొట్టె స్వరూప గారికి కాంగ్రెస్ గుర్తుకు ఓట్లేసి భారీ మెజార్టీతోటి గెలిపేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈరోజు 24వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా కొట్టె స్వరూప గారు నామినేషన్ వేయడం జరిగింది. ఎమ్మెల్యే విజ్జన్న గారి ఆశీస్సులతో మరియు అలాగే గతంలో 24వ వార్డులో నూగిల మల్లన్న గారు పోటీ చేసి గెలవడం జరిగింది. ఆయన రిజర్వేషన్ అనుకూలించినందున వేరే వార్డుకు షిఫ్ట్ కావడం జరిగింది. నూగిల మల్లన్న గారి ఆశీస్సులతో మరియు ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో కొట్టె స్వరూప గారిని భారీ మెజార్టీతో గెలిపించగలరని 24వ వార్డు ప్రజలను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 24వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా శ్రీ కొట్టె స్వరూప గారిని సదానందం గారిని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామన్ ఆశీస్సులతో మరి మాజీ వార్డు నెంబర్ మాజీ వైస్ చైర్మన్ నూగిల మల్లన్న ఆశీస్సులతో మేము ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. మరి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం 36 వార్డులు విజయం కావాలని ప్రజలను కోరుకుంటున్నాం. అనేక సంక్షేమ కార్యక్రమాలు పెద్దపల్లి విద్యార్థి ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మనం అవన్నీ దృష్టి పెద్దపల్లి 24వ వార్డు ప్రజలు నూగిల మల్లన్న ఆశీస్సులతోని మా కొట్టె స్వరూప సంబంధంగా ఓటేసి మీ అమరణ ఓటేసి మనం గెలిపించి పెద్దపల్లి విద్యార్థి చేతిలో పెట్టి పెద్దపల్లి నగర మున్సిపాలిటీ అభివృద్ధి ఇంకా తోడ్పడాలని ఆకాంక్షిస్తూ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెద్దపల్లి మున్సిపాలిటీ 24వ వార్డు ప్రజలకు ఓటర్లందరికీ కూడా పేరున వారికి ధన్యవాదాలు. మీ యొక్క అమరమైన ఓటు ఒక ముఖ్యమైన ఓటును పెద్దపల్లి ఎమ్మెల్యే విజ్జన్న అధికార పార్టీ విజ్జన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి మనకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు రోడ్లు డెవలప్మెంట్ కార్యక్రమం అనేక కార్యక్రమం చేయకూడతారు. కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీ ఓటేసి మమ్మల్ని అధిక మెట్టు గెలిపించి పెద్దపల్లి విజ్జన్న చేతిలో ఈ యొక్క అభివృద్ధిలో బాటలో నడవాలని మీ యొక్క ఆశీస్సులతో ఉండాలని మీ ఆశీస్సులను భగవంతుకు మమ్మల్ని ప్రార్థించాలని మేము కోరుకుంటున్నాం.